మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకి ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రమాణంగా ఏర్పాటు చేశారు. వారికి వారి సోదరులందరికీ కూడా బద్రీనారాయణ గారికి, కృష్ణబాబుకి, సాయికి అందరూ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సంక్రాంతి అంటేనే బంధుమిత్రులతో గడుపుకునే పండగ. ఏ ప్రదేశంలో ఉన్నా కూడా అందరం కూడా మన స్వగ్రామానికి వచ్చి చక్కగా మన సాంస్కృతిక మన సాంప్రదాయాల్ని గౌరవించుకునే విధంగా జరుపుకునే పండగ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో జరుపుకునే పండగ. ఇవాళ జగ్గయ్యపేటలో ఆర్య వైశ్య సామాజిక వర్గం, నిజంగా ఆర్య వైశ్య సామాజిక వర్గం అంటే చాలా వాటిలో ముందు ఉంటుంది. నేను ఒకటే చెప్తా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే ఆర్య వైశ్యులు బాగుండాలి. అంటే మన వ్యాపారాలు బాగుండాలి. మీరు చిరునవ్వుతో వ్యాపారాలు చేయాలి. అప్పుడే రాష్ట్రం, మీరు కట్టే ట్యాక్స్లు కానీ, మీరు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ కానీ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు మీరు. మొన్న కూడా మీరు చూస్తే ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అత్యధికంగా ఓటేసిన సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ఆర్య వైశ్య సామాజిక వర్గం. మీ యొక్క సాంస్కృతిక మీ అవేర్నెస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇండియా మొత్తం మీద ఏ గుడి దగ్గరన్నా ఏదైనా సత్రం ఉందంటే అది ఆర్య వైశ్యులు నిర్మించే సత్రాలే అన్ని చోట్ల ఉంటాయి. అన్ని చోట్ల కొన్ని చోట్ల కొన్ని సంఘాలు ఉంటాయి, కానీ ప్రతి గుడి ఎదుట కూడా ఆర్య వైశ్యులు నిర్మించిన సత్రాలే ఉంటాయి. అటువంటి సామాజిక వర్గం మీరు. ఎవరితోనూ గొడవ పడరు, ప్రశాంతంగా మీ వ్యాపారం మీరు చేసుకుంటారు, మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అటువంటి సామాజిక వర్గం ఇవాళ జగ్గయ్యపేటలోనే కాదు, మన కూడా విజయవాడలో 11వ తారీఖు పొన్నమి ఘాట్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. నేను ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఎక్కువగా వెళ్ళానంటే జంక్షన్ గారి నుంచి మొన్న కూడా తాతయ్య గారితోనే అన్న ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తున్నానండి. విజయవాడలో 9 సార్లు వచ్చాను. ఇప్పటికి జగ్గయ్యపేటలో రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎంతో బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంక్రాంతి అంటే ఇదే ఈ విధంగా ఉండాలని మీరు చేసిన ఏర్పాట్లకి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈసారి కాదు ప్రతిసారి పిలవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చదువు రోజు తప్పకుండా ఎన్ని కార్యక్రమాలు పెట్టుకున్నా జగ్గయ్యపేటకి ఈ ఆర్య సామాజిక వర్గం ఏర్పాటు చేసి మీరు అందరినీ కూర్చోబెట్టారు. చక్కగా మీరే కాదు అందరినీ కూర్చోబెట్టి కుల మతాలకు అతీతంగా కూర్చోబెట్టి చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా చూస్తే ఈ సంక్రాంతికి చాలా వైబ్రెంట్గా ఉంది. ఎందుకంటే తెలంగాణ నుంచి కూడా ఈ తురువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు వచ్చి చక్కగా సాంస్కృతిక సాంప్రదాయాలు మర్చిపోకుండా భారీ ఎత్తున సంక్రాంతి చేసుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్పారు, నేను కూడా 3 రోజులు మా ఊరు వెళ్తున్నాను, నేను కూడా రెస్ట్ తీసుకుంటున్నాను ఈ బిజీ షెడ్యూల్లో. మీరందరూ కూడా రెస్ట్ తీసుకుని మీ బంధుమిత్రులతో గడిపి మీరు సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ సంవత్సరం సంక్రాంతి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే విధంగా సంక్రాంతి ఉంటుంది. మీరు ముఖ్యంగా ఆర్యవైశ్య సామాజిక వర్గం ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. మీరు ఈ 3-4 రోజులు కూడా చక్కటి సంక్రాంతి జరుపుకుని ఉంటారు. వాళ్ళ చివరి రోజు కూడా చక్కటిగా సంక్రాంతి జరుపుకుని మళ్ళీ మన బిజీ లైఫ్లోకి మనం వెళ్ళి మళ్ళీ సంక్రాంతి ఎప్పుడప్పుడు వస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం, నేను తొందరగా వెళ్ళాల్సి వచ్చింది, ఏమీ అనుకోవద్దు. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఆర్య వైశ్య సామాజిక పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చక్కటి సాంస్కృతిక మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మేళవించే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు శ్రీరామ్ తాతయ్య గారి వారి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఆర్యవైశ్య సంఘం, అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు రఘురామ్ గారు కూడా వచ్చి దీనికి శ్రీదేవి గారు మరింత శోభ తెచ్చారు. రాఘవేంద్ర గారు, మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర గారు అందరూ శోభ తెచ్చారు. నిజంగా చిన్నపిల్లల ప్రదర్శనలు చూస్తే కత్తిసాము, ముఖ్యంగా మా కర్రసాము ముఖ్యంగా మా తాతయ్య గారిని చూస్తే ఎప్పుడో చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో కత్తిసాములో చూసినంత విధంగా ఆనందంగా ఉంది. మొన్నటిదాకా వీడియోల్లోనే చూసాం, ఇవాళ ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈసారి మా విజయవాడ ఉత్సవంలో
తప్పకుండా కర్ర సాగు చేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా సంక్రాంతి అంటేనే అందరం కూడా బంధుమిత్రులతో జరుపుకునే పండగ. చూస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరూ కూడా బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ గడిపి సంక్రాంతి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా 4 రోజులు వారి గ్రామానికి వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తే విధంగా ఉండబోతున్నారు. మనమందరం కూడా బంధుమిత్రులతో కలిపి ఈ సంక్రాంతి చక్కగా జరుపుకుని, ముఖ్యంగా మరీ బిజీ లైఫ్ ఉంది అందరికీ కూడా, ఎక్కడెక్కడో సిటీస్ లో ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా చక్కటి సంక్రాంతి జరుపుకోవాలి. జగ్గయ్యపేట నిజంగా చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా బాగున్నాయి, అన్ని చాలా బ్రహ్మాండంగా జరిపారు. తప్పకుండా ప్రతిసారి జరిగే ఉత్సవాలకు నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నిజంగా నందిగామ దగ్గర రోడ్డు సర్వీస్ రోడ్డు మొదలు పెట్టమని చెప్పాం. కొంచెం డిలేగా కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల డిలేగా మొదలు పెట్టారు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్డు అయిపోయింది. 3 రోజుల నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు కూడా అయింది. దాని మీద దృష్టి పెట్టాం. తప్పకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా హైదరాబాద్ కి జర్నీ చేసే విధంగా నందిగామలో కానీ, జగ్గయ్యపేట అయితే పెద్ద ఇబ్బంది లేదు, నందిగామ ప్రాంతంలో ఉంది. అటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల సమస్యలు తప్పిస్తాం. ఎప్పటి నుంచో చెప్తున్నాం కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల వేరే వాళ్ళని తీసుకొచ్చి చేపించడం దానివల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. అటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.